మనం చూడొచ్చు విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు షాక్ ఇచ్చారు కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి. ఇప్పటికే వేతనాల కోసం ఇబ్బంది పడుతున్న కార్మికులకు మరో 3 నెలల జీతాలు అందవని స్పష్టతనిచ్చారు. కష్టపడి పనిచేయాలని ఉచిత సలహా మాత్రం ఇచ్చారు. ప్లాంట్ను లాభాల బాటలో తీసుకువెళ్తామని ప్రకటించినా ఎలా చేస్తారో మాత్రం చెప్పలేదు. అసలు సమస్యలే పరిష్కరించకుండా ఎలా లాభాల్లో నడిపిస్తారని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. ఉక్కు కర్మాగారానికి ప్యాకేజీ శాశ్వత పరిష్కారం కాదని సెయిల్ విలీనం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ అనిల్ మనకి వైజాగ్ నుంచి అందిస్తారు. అనిల్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? మరొక 3 నెలల పాటు కార్మికులకు వేతనాలు ఉండవని కుమారస్వామి క్లారిటీ ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్. ఇప్పటి వరకు విశాఖ ఉక్కు కార్మికులకు గడిచిన 6 నెలలుగా జీతాలు పెండింగ్లో ఉన్నాయి. సెప్టెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయి జీతాలు అందనటువంటి పరిస్థితి. గతంలో 1-2 నెలలకు సంబంధించి 25%, 35% జీతాలు అందినప్పటికీ కూడా డిసెంబర్ నెల పూర్తి స్థాయి జీతం ఇంకా అందుకోలేదు. రేపు 1వ తారీఖున జీతం పడుతుందో లేదో అనే ఆందోళనలో ఉక్కు కార్మికులు ఉన్నటువంటి నేపథ్యంలోనే రెండవసారి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ విజిట్కి వచ్చి కార్మికులకు షాక్ ఇచ్చారు. మరో 3 నెలల పాటు జీతాలు ఇబ్బందికరంగా ఉంటాయి, వాటికి మీరంతా కూడా సహకరించాలని కార్మిక సంఘాల నేతలతో ఉక్కు హౌస్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో వారికి చెప్పడం జరిగింది. దీంతో కార్మిక నేతలంతా కూడా కంగు తిన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే గడిచిన 6 నెలలుగా జీతాలు అందడం లేదు. మరో 3 నెలల పాటు జీతాలు అందకపోతే ఏ విధంగా లాక్కు రావాలి, కుటుంబ పోషణ కావచ్చు, ఇలాంటి అనేక ఇబ్బందులు ఉన్నటువంటి నేపథ్యంలోనే మరో 3 నెలలు జీతాలు రాకపోవడం ఏంటని చెప్పి ప్రశ్నించినప్పటికీ కూడా కుమారస్వామి నుంచి సరైనటువంటి సమాధానం రానటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ను లాభాల బాట పట్టిస్తాము, అలాగే డిసెంబర్ నాటికి, అంటే ఈ ఏడాది డిసెంబర్ నాటికి బ్రేక్ ఈవెన్ కూడా చేస్తామని చెప్పి ప్రకటించారు. కానీ స్టీల్ ప్లాంట్ క్షేత్రస్థాయిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ఏవి కూడా పరిష్కరించకుండా బ్రేక్ ఈవెన్ ఏ విధంగా తీసుకొస్తారు, లాభాల బాటలో ఏ విధంగా తీసుకెళ్తారని చెప్పి కార్మిక సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ప్రకటించినటువంటి 11,440 కోట్ల రూపాయల ప్యాకేజీలో కేవలం అప్పులు తీర్చడానికి, వడ్డీలు, అలాగే వీఆర్ఎస్కు చెల్లించడానికి మాత్రమే నిధులు వాడాలని చెప్పి ఇప్పటికే మార్గదర్శకాలు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే ఏ విధంగా లాభాల బాట పట్టిస్తారు. ఎందుకంటే ప్రధానంగా స్టీల్ ప్లాంట్ మనుగడ సాగించాలంటే మైన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఆ మైన్స్కి ₹1 కూడా కేటాయించకుండా ఏ విధంగా లాభాల బాట పట్టిస్తారు, అలాగే కార్మికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నప్పటికీ జీతాలు ఎందుకు చెల్లించడం లేదు. ఎందుకంటే ఇప్పటివరకు 250 కోట్ల రూపాయల మేర జీతాలు పెండింగ్ ఉన్నాయి. ఆ జీతాలు చెల్లిస్తే కనుక కార్మికులు మరింత పటిష్టంగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుందని కూడా కార్మిక సంఘాల నేతలు ఆ భావాన్ని వ్యక్తపరిచినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా చూస్తే కనుక స్టీల్ ప్లాంట్ ఇప్పటికే పేకల్లోతు కష్టాల్లో ఉంటే అయినప్పటికీ కూడా కార్మికులకు జీతాలు అందనప్పటికీ కూడా 115% ఉత్పత్తిని తీస్తున్నారు కార్మికులు. 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మాత్రమే రన్ అవుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నటువంటి 3 బ్లాస్ట్ ఫర్నేస్లలో 2 బ్లాస్ట్ ఫర్నేస్లు మూసుకుపోయి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు, ప్రజా సంఘాల ఒత్తిడి మేరకు 2వ బ్లాస్ట్ ఫర్నేస్ని ప్రారంభించి ఉత్పత్తి తీస్తున్నప్పటికీ కూడా ఇంకా ఒక బ్లాస్ట్ ఫర్నేస్ ఇంకా ఓపెన్ కావాల్సి ఉంది. దాన్ని ఓపెన్ చేయాలంటే కనుక పూర్తిగా వర్కింగ్ క్యాపిటల్ చాలా అవసరం ఉంటుంది. దానికి సంబంధించి నిధుల కేటాయింపు లేదు. ఏ విధంగా బ్రేక్ ఈవెన్ చేస్తారనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోవైపు మ్యాన్ పవర్ను కూడా పెద్ద ఎత్తున తగ్గిస్తూ ఉన్నారు. 1500 మందికి వీఆర్ఎస్ ఇచ్చి వారిని బయటికి పంపించేటువంటి ప్రయత్నం కావచ్చు. ఇప్పటికే 5,000 మంది కార్మికుల కొరత కూడా స్టీల్ ప్లాంట్ను వెంటాడుతూ ఉంది. మరోవైపు కాంట్రాక్ట్ కార్మికులను కూడా తొలగిస్తున్నటువంటి తరుణంలోని ఈ ప్రశ్నలన్నీ కూడా వెంటాడుతున్నాయి. కార్మిక సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రశ్నలన్నీ కూడా ఉక్కు మంత్రి ముందు లేవనెత్తినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ విధంగా బ్రేక్ ఈవెన్ చేస్తారనేది వేచి చూడాల్సి ఉంది. కార్తిక్. రైట్, థ్యాంక్ యూ అనిల్.